హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు వారి ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ అయినా మనకు భోజనాల్లో ముఖ్యంగా ఉండవలసింది సాంబార్ కదండి. అటువంటి సాంబారు మనకు భోజనాల్లో ఉంటే కడుపు నిండా అన్నం తినేస్తాము. అటువంటి సాంబారును ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఇవాళ మీకు చూపించేస్తాను. ముందుగా మనకు కావలసింది క్యారెట్, దోసకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చిన్న చిన్నవి సైజులో ఉల్లిపాయలు ఉంటాయండి. క్యారెట్, బెండకాయలు, టమాటాలు, వంకాయలు, సొరకాయలు, ఆలుగడ్డ, మునక్కాయ, ముల్లంగి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, తిరగమూత గింజలు, ఎండుమిరపకాయలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత తిరగమూత గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వేగుతున్నాయనే క్రమంలో మనకు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఆ కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ ఆయిల్లోకి ఇనుకుతుంది, బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కూరగాయల ముక్కలను దాంట్లో వేసుకోవాలి. మనకు నచ్చిన కూరగాయల ముక్కలన్నీ వేసుకోవచ్చు. సాంబార్ అంటే మాకు సొరకాయ మిస్ అయింది, మీరు సొరకాయ ఖచ్చితంగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముల్లంగి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు చిన్న ఆనియన్స్ దొరుకుతాయి, అవైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ మొత్తం అలా తినేసేయచ్చు సాంబార్లో. ఇలా ముక్కలన్నీ నూనెలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్టు, పసుపు అలా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఈ కూరగాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయ వేసుకోవాలి. మునక్కాయ ముందే వేసుకుంటే ఊరికనే ఉడికిపోయిద్ది కాబట్టి అవి మగ్గిన తర్వాత మునక్కాయ వేసుకుందాము. మునక్కాయ వేసుకున్న తర్వాత టమాటాస్ కూడా వేసుకోవాలి. మూత వేసేసి ఇంకా టమాటా ముక్కలు, మునక్కాయ, కూరగాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయేదాకా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ముందే వేసేస్తే బాగుండదండి, నుజ్జు నుజ్జుగా అయిపోతుంది, కూర అంత టేస్టీగా ఉండదు. అందుకే టమాటా ముక్కలు ఇట్లా మధ్యలో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసేసి మగ్గించుకున్న తర్వాత చింతపండు పులుసు ముందే నానబెట్టుకొని ఉంటాం కదండి, మనకు పులుపు చూసుకొని పులుపు తగిన విధంగా చింతపండు పులుసు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయి. చింతపండు పులుసు ఎంతగా వేసుకోవాలంటే మనకి పలుచగా ఉండాలి సాంబారు, అలా చూసుకొని నీళ్లు పోసుకొని మనకు పులుపు ఏ విధంగా సరిపోతుందో అలా అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఈ చింతపండు పులుసు వేసేసరికి ముక్కలు కొంతవరకు ఉడికిపోతాయి. తర్వాత చింతపండు పులుసులో మిగతా ముక్కలు ఉడికిపోతుందన్నమాట మిగతాది. నెక్స్ట్ నాకు సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ ఇంకొంచెం వేసుకున్నాను. తర్వాత నాకు అది చిన్నదైపోయింది బాండ్లీ, తీసేసి పెద్ద గిన్నెలో పెట్టుకొని సాంబారు చూసారా ఎలా వాటర్గా ఉన్నాయో, ఇలా పలుచగా ఉంటే సాంబారు తినటానికి కూడా బాగుంటుంది. ఇలా సాంబార్ అంతా ఉడికిపోయిన తర్వాత నోట్లో వేసుకొని చూస్తే మనకి పులుపు అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయో చూసుకొని కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం పక్కన ఉడకపెట్టుకున్న చప్పిడి పప్పును దీంట్లో కలిపేసుకోవడమే. కలిపేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడిన సాంబార్ పౌడర్ వేసేసుకోవాలి. సాంబార్ పౌడరు ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే బాగుంటుంది, మేమైతే అదే వాడతాము. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. చూసారా అలా సాంబార్ తెరులుతూ కాగుతూ ఉంటే అసలు మంచి స్మెల్ వస్తుంది, వాసనకే కడుపు నిండిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఇలా సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బాయ్.